హలో అండి, వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి. ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే కస్టర్డ్ గులాబ్ జామ్ అండి. మనం వేసవి కాలంలో మనకి సమ్మర్లో కూల్గా ఎంతో టేస్టీగా ఉండే మంచి డిసర్ట్ రెసిపీ. మనం మామూలుగా గులాబ్ జామ్ చేస్తూనే ఉంటాము. ఆ గులాబ్ జామ్తోనే మనం ఇలా కస్టర్డ్ గులాబ్ జామ్ చేసామంటే అందరూ ఇష్టంగా తింటారంటే పిల్లలు అయితే ఎస్పెషల్గా ఎంతో ఇష్టపడతారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన సులతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. ముందుగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. దాన్ని ఒక బౌల్లో వేసుకొని దాన్ని ఒక కప్పు మిల్క్తో మనం కొంచెంగా మిల్క్ని వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కూడా మంచి టెక్స్చర్లోకి వచ్చేట్టుగా ఇలా సాఫ్ట్గా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ గులాబ్ జామ్ని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. పైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని కలుపుకున్నామంటే చక్కగా మనకి టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని యూస్ చేసుకుందాము. ఇప్పుడు గులాబ్ జామ్కి మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. 1 కప్పు షుగర్ వేసుకొని దానికి తగినంతగా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేట్టుగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసామంటే మనకు షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. షుగర్ సిరప్ మరీ థిక్గా రాకూడదండి, పాకంలాగా రాకూడదు. జస్ట్ కొంచెం థిక్ అయితే సరిపోతుంది అన్నమాట. దీంట్లోనే ఒక 2-3 ఇలాచీలు వేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకున్నామంటే చూడండి షుగర్ సిరప్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల వరకు వెనీలా కస్టర్డ్ని నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ వెనీలా కస్టర్డ్ని తీసుకొని మిల్క్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు వెనీలా కస్టర్డ్ కోసము స్టవ్ పైన మనము ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని వేసుకొని ఆ మిల్క్ని ఒక పొంగు వచ్చే వరకు ఇలా మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయినటువంటి ఈ మిల్క్లోనే మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని అంతా వేసుకొని ఇలా స్పూన్తోనే చక్కగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తోనే అంతా కూడా కలుపుకుంటే మనకి పాలు అనేవి థిక్గా అవుతాయి, టేస్టీగా మారుతాయి. దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. పైన ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి అంతా ఇలా కలుపుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే కస్టర్డ్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని కొంచెం చల్లారనిచ్చి దీనిలోనే కాజు బాదాంలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అది 1 అవర్ ఫ్రిడ్జ్లో కూల్ అయ్యేలోపు ఇక్కడ గులాబ్ జామ్స్ని ప్రిపేర్ చేసుకున్నామండి. నేను గులాబ్ జామ్స్ని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని దీని నుంచి చిన్నగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఎటువంటి పగుళ్ళు లేకుండా మంచిగా ఒత్తుకుంటూ చేసుకున్నారంటే ఇలా మనకి బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇలా మొత్తం పిండిని కూడా ఇలా రౌండ్గా గులాబ్ జామ్స్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకున్నాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక్కొక్క గులాబ్ జామ్ను ఈ ఆయిల్లో వేసుకోండి. మొత్తం అన్ని గులాబ్ జామ్లను ఒకేసారి వేయకుండా బ్యాచెస్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్ని గులాబ్ జామ్స్ వేసుకుంటూ 2 వైపులకి ఇలా మనం టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల మనకి కుక్ అవ్వవు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వీటిని మనం ఫ్రై చేసామంటే చూడండి చక్కగా గులాబ్ జామ్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఈ రెడీ అయినటువంటి ఈ గులాబ్ జామ్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్, అందులోకి వేసుకోవాలి. మొత్తం గులాబ్ జామ్స్ని షుగర్ సిరప్లో వేసామంటే మనకి చక్కగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేస్తాయి. ఒక 1/2 అవర్ పాటు వీటిని ఇందులోనే పెట్టేసి మనం మూత పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ పాటు ఇందులో వేసి మూత పెట్టామంటే చక్కగా మనకి షుగర్ సిరప్ అంతా గులాబ్ జామ్స్ని పీల్చుకుంటాయి. చూసారు కదా, ఇలా మంచిగా పెద్దగా అయిపోతాయి. ఇలా రెడీ అయినటువంటి ఈ గులాబ్ జామ్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన కస్టర్డ్ ఉంది కదండి, ఆ కస్టర్డ్ మిల్క్లో వేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్లో ఫ్రిడ్జ్లో మనకి చక్కగా కూల్ అయిపోయింది. ఈ కస్టర్డ్ మిల్క్లో గులాబ్ జామ్స్ని వేసుకొని కస్టర్డ్లో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉంచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సరిపోతుంది. 5 to 10 మినిట్స్ పాటు కస్టర్డ్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తర్వాత ఇలా బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే అండి. మనకి కస్టర్డ్ మొత్తం కూడా చల్లగా కూల్గా అవుతుంది కదా, గులాబ్ జామ్స్ కూడా చాలా కూల్గా అయిపోతాయి. పైన కొంచెం గార్నిష్ కోసం ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నామంటే సరిపోతుంది. ఎంతో చక్కగా మనకి కస్టర్డ్ గులాబ్ జామ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా డిఫరెంట్గా కస్టర్డ్ గులాబ్ జామ్స్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా.
ఈ కస్టర్డ్ గులాబ్ జామ్ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.